మీరు చేసే కార్యక్రమాలన్నీ మై టీడీపీ ద్వారా అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? మై టీడీపీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి. అబ్బా, అందరూ చేసుకున్నారు. వీళ్ళు చేయాల, వాసు చేశారు, మిగతా వాళ్ళు చేయాల. మై టీడీపీ ద్వారా మేము టాస్క్ ఇస్తాం. కారణం ఏంటంటే మీరు చేస్తున్నారో లేదో, ఎవరు చేస్తున్నారో ఎట్లా తెలుసుకుంటాం? ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం, బూత్లో మనం ఉంటాం, వెళ్దాం, మమైక్యం అవుదాం. ఎందుకంటే 4,000 రూపాయలండి, అంటే సంవత్సరానికి సుమారు 48,000 రూపాయలు మనం ఇస్తున్నాం. చాలా పెద్ద అమౌంట్ అది. అది మనం చెప్పుకోవాలి. వికలాంగులకి ఇచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి. రేపు తల్లికి వందనం ఉంటుంది, చెప్పుకోవాలి. ఏదో ఇచ్చేసామని కాదు, వెళ్ళాలి, మాట్లాడాలి, మమైక్యం అవ్వాలి. ఇప్పుడు వాసు పెద్ద మాట అన్నాడు ఈరోజు, మంగళగిరితో పోటీ పెడతానని. ఈ సభాముఖంగా ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. యుద్ధమే, సమరమే, అయిపోయింది నీ పని. ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా. ఓయ్, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఫ్లూట్ జింక ముందలేదు, సింహం ముందల కాదు. వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య. ఆయన అంత పవిత్రమైన వ్యక్తిని నేను ఏనాడు చూడలే. కోపం ఎంత స్పీడ్గా వస్తుందో ప్రేమ కూడా అంతే స్పీడ్గా వస్తుంది. నాకు బ్రహ్మనికి పెళ్ళి 19 సంవత్సరాలు అయింది. బ్రహ్మని గ్రాడ్యుయేషన్ అనుకుంటా, నా గ్రాడ్యుయేషన్ యూఎస్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు. సో జనరల్గా పెద్దవారు అమ్మ నాన్న వచ్చారు, అత్తగారు మామగారు వస్తే హోటల్లో పెడతాం. మనం ఉండేది ఇంత బుల్లి అపార్ట్మెంట్, వాళ్ళే ఎందుకు పెడతాం. సో బాబుగారు అమ్మ నాన్నగారు వచ్చారు, ప్రోగ్రామ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. బాలయ్య బాబు గారు సీరియస్, సరే నా హోటల్లో నా వల్ల ఉట్లేదురా అన్నాడు. కానీ ఇంట్లో ఉండేదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంటు, దాంట్లో మీరు ఎక్కడ పడతారు, నేను ఎక్కడ పడతాను. ఏం పర్లేదు అల్లుడు గారు, నేను వస్తున్నా అని చెప్పి నీగా పెట్టేవాడు, సర్దుకుని వచ్చేసాడు ఆయన. ఎంత సింపుల్, అసలు ఆశ్చర్యేస్తుంది ఒక వ్యక్తి అంత సింపుల్గా ఉండగలుగుతామని. నేను కూడా అంత సింపుల్గా ఉండలేను స్వామి, ఆయన అంత సింపుల్. సో ప్రేమ అంతే స్పీడ్గా వస్తుంది, కోపం కూడా అంతే స్పీడ్గా వస్తుంది మా ముద్దల మావయ్య దగ్గర. సో ఇప్పుడు వాసు అన్నాడు మంగళగిరిలో పోటీ పెడతామని. 2019లో మీ అందరూ తెలుసు 5,300 ఓట్లతోనే ఓడిపోయా. ఒకరోజు బాధ ఆవేదన ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా ఓటమైన తర్వాత. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది, కమిట్మెంట్ పెంచింది. అందుకే మీరు చూస్తే మంగళగిరి ఎవరైనా కలవాలంటే ఎమ్మెల్యేలందరూ ఆగాల్సిందిరా భయ్. మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తా, మంగళగిరి నాయకులు కలుస్తా, తర్వాత ఎవరైనా కలుస్తా. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ, పలకరింపు. సో మీ బూత్లో ఉన్న ప్రజల్ని, యూనిట్లో ఉన్న ప్రజల్ని, క్లస్టర్లో ఉన్న ప్రజల్ని, మండల్లో ఉన్న ప్రజల్ని ప్రేమగా పిలవండి. అందరి సమస్యలు మనం పరిష్కరించలేం, దేవుడు కూడా పరిష్కరించలేం. కానీ చెప్పే విధానం ఉంటుంది, చెప్పే స్టైల్ ఉంటుంది, ప్రేమతో గెలుచుకోవాలి. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, 151 11 ఏంటంటే దానికి ప్రధానమైన కారణం అహంకారం. అహంకారం వదిలిపెట్టుకోవాలి. ఎందుకంటే అధికారం ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది, అన్ని వ్యసనాలు వస్తాయి. అహంకారం వచ్చేస్తుంది, నరనరాల వచ్చేస్తుంది, అది పోగొట్టుకోవాలి. ఎంత ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి, అది మనందరం నేర్చుకోవాలి. అండ్ చివరిగా మనందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది, అధికారంలో ఎన్ని దశాబ్దాలు ఉన్నా మనం చివరికి వెళ్ళేది మన దేవాలయం, అది మన పార్టీ ఆఫీస్, మన పార్టీ. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎంత పని ఒత్తిడున్నా, ఎన్ని యాక్టివిటీలున్నా నేను కంపల్సరీగా కార్యకర్తలు కలవాలి. ఏ